ప్రస్తుతం చూస్తున్నట్టయితే మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో, 4లోకి ఇప్పుడు మనకైతే నవీన్ యాదవ్‌కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో, మీరెలా ఫీల్ అవుతున్నారు? నవీన్ యాదవ్ అన్న ఇప్పుడు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీశైలం అన్న కావచ్చు, నవీన్ అన్న కావచ్చు, గత 40 సంవత్సరాల నుంచి ఇదే కాన్స్టిట్యున్సీ కాకుండా కుర్మ కులస్తులకు కావచ్చు, బీసీ వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులకు కూడా వాళ్ళు అండదండగా ఉండి, అన్న ఏ కష్టం వచ్చింది అన్నా కానీ వాళ్ళు ఇంటికి పెద్ద దిక్కు అయి చాలా మందిని, చాలా కుటుంబాలను ఆదుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు సానుభూతి కావచ్చు. ఇంతకుముందు అన్న కూడా కార్పొరేటర్గా చేసిర్రు. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా నవీన్ అన్న బంపర్ మెజార్టీ తోటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలుస్తాడన్న ధీమా మాకు అంటే ఉంది. టికెట్ ఇచ్చే కన్నా ముందు కొన్ని అలిగేషన్స్ అయితే వచ్చాయి గదా! మరి ఆ అలిగేషన్స్‌ని కొట్టి పారేసినట్టే అంటారా మరి ఈ దెబ్బతోటి? అలిగేషన్స్ రావడము ఖచ్చితంగా ఎవరిపైన ప్రత్యర్థి అనే వాళ్ళు ఖచ్చితంగా ఎంత మంచి వ్యక్తికైనా సరే కొన్ని చెడు అన్ని అనుకున్నట్టుగా ఉండవు కాబట్టి కొన్ని మంచి పనులు ఉంటాయి, కొన్ని కొంతమందికి చెడుగా అర్థమవుతుంది, కొంతమందికి మంచిగా అర్థమవుతుంది. కాబట్టి చెడ్డవాళ్ళు అనుకునే వాళ్ళు చెడ్డవాళ్ళే, వాళ్ళు మంచిగా అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా 100లో 90% నవీన్ అన్నకు సపోర్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా నవీన్ అన్ననే గెలుస్తాడంట అని అంటే చెప్పి. మాగంటి గోపీనాథ్ సైడ్ నుంచి చూసుకున్నా కానీ మనకి హ్యాట్రిక్ విజయం సాధించారు. మరోసారి హ్యాట్రిక్ చేస్తాము అని చెప్పేసి బయట వాపోతున్నారు కదా! మరి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఇప్పుడు లేరు కదండి. వాస్తవానికి వారు ఉన్నప్పుడు చేశారేమో సేవలు. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రము కోరుకుంటుంది ఏంటంటే యువత వైపు ఎక్కువగా చూస్తుంది. కాబట్టి నవీన్ అన్న గారు మంచి మంచి కార్యక్రమాలు చేపట్టడం కావచ్చు, ఇక్కడ చాలా విలేజ్లలో కూడా విగ్రహాలు ఇప్పించడం కావచ్చు, సేవలాల్ విగ్రహాలు ఇప్పించడం కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్న భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. హిల్స్ కాన్స్టిట్యూన్సీలో బై ఎలక్షన్స్ అయితే వచ్చాయి కదా! సో, బై ఎలక్షన్స్‌లో పోరులోకి అయితే మనకి నవీన్ యాదవ్ గారు అయితే వచ్చేసారు. సో, ఇప్పటి నుంచి ఎలా ఉంటదంటారు మరి? చాలా బాగుంటది ఇప్పటి నుంచి. ఎందుకంటే నవీన్ యాదవ్ కష్టపడే మనిషి ఆయన. ప్రజల మనిషి. ఈ రోజు కాదు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన. మా అన్న కొడుకే ప్రజల మనిషి ఆయన. ఈయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉంటుండు. అంతే తప్ప ఆయనకు పోటీ అనేది ఉండదు. మా ఉద్దేశం. బిఫోర్ కూడా చూసుకున్నట్టయితే సీట్ కన్ఫర్మ్ అవ్వకన్నా ముందు ఒక ఎలిగేషన్ అయితే వచ్చేసింది కదా! సో, అలాంటి ఎలిగేషన్స్ అనేవి ఇప్పటికి కొట్టి పారేసినట్టే అనుకోవచ్చా మనం? తప్పకుండా కొట్టి పారేసిండు. ఎందుకంటే ఎలిగేషన్ చేస్తూనే ఉంటారు అందరూ. అందరికి అదే పని కదా. అతను మంచి వ్యక్తి. అతని మీద ఎలిగేషన్ పుట్టియాలని రోజు రోజుకు కొద్దిగా మీ మీడియా కూడా చెప్తుంది అప్పుడప్పుడు. మీడియాలో కూడా ఇప్పుడు ఇంకొక వీడియో హల్చల్ చేస్తుంది. ఇంతకు ముందు రౌడీ షీటర్ గా ఉన్న నవీన్ యాదవ్‌ని ఇప్పుడు ఎలా అసలు తీసుకుంటారు? అది పొరపాటు మాట, తప్పు మాట. రౌడీ షీటర్ అనేది పదవే లేదు. కొబ్బరికాయ పగులితే నీళ్ళు ఎంత తెల్లగా ఉంటాయి. అంత అటువంటి మనిషి అయినా ఈ రౌడీ షీటర్ అనేది ఆయన హిస్టరీలో లేదు. అనవసరంగా అతన్ని బ్లేమ్ చేస్తారు తప్ప ఇంకా వేరేది ఏం లేదు. అపోజిషన్ కూడా మేమేం తగ్గేదే లేదు. మేము కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం. హ్యాట్రిక్ విజయాలు 3 సార్లు సాధించామని చెప్తున్నారు కదా మరి. అంటారమ్మా, ఎవరు అంటారు, దాని తప్పేముందో. వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళది, మా స్థాయి మాది అంటారు. ఇంకా ప్రజల్లో విన్నట్టు విషయాలు ఏంటి అంటే ఇటు సైడ్ సింపతి కూడా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి దానిపైన మాగంటి గోపీనాథ్ గారి సైడ్ ఉంటుంది సింపతి అనేది. ఇప్పుడు భర్త చనిపోయాడు కాబట్టి అది సింపతి ఉంటుంది, లేదని మనం కూడా అనలేము. కాకపోతే అతను చేసిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. అతను చేసిన పనులు కొన్ని వరస్ట్ పనులు ఉన్నాయి, కొన్ని లేవని కాదు. దానివల్ల వీళ్ళు హరాస్మెంట్ చేయడము, వీళ్ళని ఇంకో విధంగా బాధ పెట్టడము, ఇటువంటి కొన్ని జరిగినాయి. చూసి గతంలో అందరూ చూసి దాన్ని. ఇటు కార్మిక నగర్ సైడ్ అటు సైడ్ కూడా చాలా మందికి రేషన్ కార్డ్స్ కానీ ఇల్లు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే పొందలేకపోయారు గత 3 సార్లు కూడా. సో, ఈసారైనా అవన్నీ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా రెండో విడతలు వస్తాయమ్మా. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తప్పకుండా వస్తున్నాయి. తప్పకుండా వస్తాయి కూడా. అటువంటిది ఏం లేదు. ప్రజాపాలన కంపల్సరీ రావాల్సిందే కదా. అప్లై చేసుకున్న వాళ్ళందరూ కంపల్సరీ రావాల్సిందే. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ లో చూసుకుంటే బై ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో, బై ఎలక్షన్స్ హడావుడి స్టార్ట్ అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఎవరు అనే మాటలో ఒక టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. అది నవీన్ యాదవ్ గారికి. సో, ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్? నవీన్ యాదవ్ అన్న ఇక్కడ లోకల్‌లా చాలా కష్టపడ్డారు. శ్రీశైలం అన్న యాదవ్ చాలా మందికి సాయం చేసిండు. ఇప్పుడు ఎన్నో సార్లు కష్టపడ్డాడు. కష్టపడి ఇప్పుడు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గుర్తింపిచ్చి మంచి పేరు ఉంది కాబట్టి అన్న భారీ మెజార్టీ తోటి గెలుస్తాడని మన పెద్దలు జానారెడ్డి కానీ, హనుమంతరావు కానీ అందరూ నవీన్ యాదవ్‌కే సపోర్ట్ చేసి టికెట్ ఇప్పించారు.
అంటే గతంలో 3 సార్లు పోటీ చేసినా కానీ గెలవలేకపోయారు కదా! అంటే ప్రజల బలోపేతం కాలేకపోయారా? లేకపోతే ఏదైనా సమస్య ఉండేదా? ఇప్పుడు మేడం ప్రజలల్లో ఉంటాడు. ఏ సాయానికైనా ముందర ఉంటాడు. దానిదేముంది, చేస్తాం, చేస్తుంటేనేగా, కష్టపడితేనేగా వచ్చేది. ఇప్పుడు చాలా మంది డబ్బులు పెడతారు, గెలుస్తారు, అది వేరు. ఇప్పుడు నవీన్ అన్న 3 సార్లు కష్టపడ్డాడు. ఈసారి ప్రజలు మొత్తం ఆయన వైపునే ఉన్నారు చాలా మంది. అందుకనే ఇప్పుడు అన్న దాదాపు ఒక 50,000 మెజార్టీ అనుకుంటారు, కానీ కంపల్సరీ నవీన్ అన్న యాదవే గెలుస్తాడు. అంటే ఇక్కడ అపోజిషన్ కూడా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది కదా! హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈసారి కూడా విజయం మాదే అని చెప్పేసి అందరూ మాట్లాడడం కూడా జరుగుతుంది. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి అసలు? ఏం లేదు మేడం, ఆయన ఇక్కడ చేసింది ఏం లేదు. 2 సార్లు అయ్యిండు. ఈసారి సరే వాళ్ళ భార్య ఏమన్నా ప్రేమ కలుగుతుందని ప్రజలలో అనుకుంటారు, కానీ చాలా మందిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని హింసించడం, ఈ అన్న అన్న నవీన్ అన్న వాళ్ళని కానీ వాళ్ళని అవి చేయడం, సాయం చేసే వాళ్ళని ఎట్లనైనా బదనాం చేస్తారు కదా మేడం. అందువలన ఈసారి నవీన్ అన్నకు జుబ్లీస్ గెలుపు ఖాయం. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో అయితే బై ఎలక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో బై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ నుంచి పోటీగా కొన్ని పేర్లు వినిపించినప్పటికీ టికెట్ అయితే నవీన్ యాదవ్ కు కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఊహించారా ఈసారి? ఇది ఊహించని పరిణామం. ఇది మంచి గుడ్ న్యూస్. ఇది చాలా మంచి నిర్ణయం. మనం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనకు కృతజ్ఞతలు తెలపవలసిన విషయం. ఇది బీసీకి మంచి చేస్తుడు. ఈ టికెట్ ఇప్పించడం మంచి జరిగిందమ్మా. చాలా బాగుంటది. బరాబరి విన్ అవుతాడు. అంటే గతంలో చూసుకున్నట్టయితే 3 సార్లు పోటీలోకి వెళ్ళినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అంటే ఇక్కడ పార్టీ మీద కరెక్ట్ గా లేకపోవడం వలన లేదా ప్రజల్లో బలోపేతం కాకపోవడం వలన అని కొంతమందికి సందేహాలు ఉన్నాయి. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? చిన్న చిన్న పార్టీలతో ముందు వెళ్ళలేకపోయిండు. ఇప్పుడు మంచి పార్టీ, మంచి పెద్ద పార్టీ ఉన్నది. దీంతో బరాబరి విజయం సాధిస్తాడు. అంటే ఇండిపెండెంట్ గా నుంచిన రోజు కూడా 10,000 వ్యత్యాసంలోనే ఓడిపోవడం జరిగింది కదా! సో మరి ఈసారి ఎంత కొట్టవచ్చు? పెద్ద మెజార్టీ తోటే గెలుస్తారు మేడం. అది ఇండిపెండెంట్ విషయం, అది మామూలు విషయం కాదు. ఇది పార్టీ నుంచి టికెట్ అందరికి పెద్దలకు నిశ్చయించారు కాబట్టి ఇది విన్ అవుతాడు. బాగా విజయం అంటే సాధిస్తాడు. అలిగేషన్స్ కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి మరి అవతల నుంచి. వచ్చినా పర్వాలేదు మేడం. ఏదో పెద్ద అయితే మొత్తం పట్టుంది. యాదవ్స్ బాగున్నారు. జూబ్లీ హిల్స్ ఇటు నియోజకవర్గం బరాబరి విన్ అవుతారు. అంటే ఇప్పుడు ఇంకొక వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉన్న నవీన్ యాదవ్ కు ఇప్పుడు టికెట్ ఎలా ఇస్తారు అని చెప్పేసి అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయండి? అవన్నీ మామూలు మేడం. అవన్నీ అనుకుంటారు. దాని వేరు, ఇది వేరు, అన్నీ ఉంటాయి. రాజకీయం అన్నప్పుడు అన్నీ ఉంటాయి. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. చాలా మంచిగా చేశారు. బరాబరి విన్ అవుతాడు. ఈసారి విజయం పక్క కాంగ్రెస్కేనా? పక్క నవీన్ యాదవ్ గారికి నవీన్ యాదవ్ టికెట్ జెండా నిలుపుతారంటారా? జెండా ఊపిడింది. జెండా కాంగ్రెస్ 3 ఎగరేస్తాడు, గెలుస్తాడు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ లో బై ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కాంగ్రెస్ నుంచి వారికి వీరికి అనుకుంటూ పేర్లు బయటపడుతూనే ఉన్నాయి. దాని తర్వాత కన్ఫర్మేషన్ గా టికెట్ అయితే నవీన్ యాదవ్ కి వచ్చేసింది. సో అసలు ఊహించారా ఇలా టికెట్ వస్తుందని? ఊహించినామమ్మా. మంచి పేరు, మంచి గుర్తింపు గల మనిషి. ఇంకా వాళ్ళ నాన్న చేసిన సేవా కార్యక్రమాలు అన్ని బాగున్నాయి. మేము ఆయన ఫాలోవర్స్. గత చిన్నప్పటి నుంచి అయినా సరే మేము ఇక్కడ స్థానికులం. మంచి ఫాలోవర్స్, మంచి మనిషి, మంచి వ్యక్తి గల మనిషి నవీన్ అన్న గారు. అందరికి సాయం చేసే గుణదయ ఉన్న మనిషి. అంటే ఇంకొక విషయం ఏంటి అంటే 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా 3 సార్లు విజయం సాధించలేకపోయారు. మరి ఈసారి ఏ విధంగా విజయం సాధిస్తారు? అంటే ఎమ్మెల్సీగా కూడా చేయడం జరిగింది కదా! బంపర్ మెజార్టీతో ఈసారి విజయం సాధిస్తాడు. మాగంటి గోపీనాథ్ గారి ఫ్యామిలీ సైడ్ నుంచి చూసుకున్నా గానీ హ్యాట్రిక్ విజయం మనం 3 సార్లు సాధించాము. ఈసారి కూడా మాకు తిరుగులేదు అని అంటున్నారు. మరి నిజమేనా? ఇప్పుడు ఎట్లా అంటే అమ్మా, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఓకే, ఆయన పేరు ఉండేది. కానీ ఇప్పుడు మంచి లీడర్ కావాలి మా జూబ్లీస్కి. మన మంచి లీడర్ అంటే మన నవీన్ యాదవ్ అన్న గారే ఉన్నారు. ఆయనకు మించిన లీడర్ ఇక్కడ ఎవరు లేరు. అంటే ఇంకొకటి మొన్న టికెట్ కన్ఫర్మ్ అవ్వకన్నా ముందు ఒక అలిగేషన్ అయితే వచ్చింది. మీరు కూడా చూసింది అది ఓటర్ల ఐడి అది ఇది అని చెప్పేసి. సో అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయంటారు? ఇక ఊరవలేక చెప్తారమ్మా, ఆపోజిషన్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. అవి సహజం రాజకీయం అన్నప్పుడు. అలాంటిది మా అన్నయ్య ఏం చేయడు. అది ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడున్న ఇక్కడ ఏ అయితే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ లో రోడ్స్ కానీ పంప్స్ కానీ అంటే వాటర్ సప్లై కానీ ఇవంతా కూడా గత ప్రభుత్వంలో సరిగ్గా సరిపోలేదు, సౌలతులు కల్పించలేదు అని అంటున్నారు. మరి ఈసారి అధికారంలో ఉంది కాంగ్రెసే. మరి ఒకవేళ విజయం సాధిస్తే అవన్నీ జరుగుతాయని హామీ ఇస్తారా? మరి తప్పకుండా జరుగుతాయమ్మా. ఆల్రెడీ మేము నవీన్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళాము. చూద్దాం సీన్ అన్నాడు. ఆయన అధికారం లేనప్పుడు కూడా సొంత డబ్బుతో చేపిస్తా అని చెప్పాడు. కానీ మాకు ఇంతవరకు టెన్నిస్ ప్రాబ్లం క్లియర్ కాలేదు. అన్నగారు గెలిచినాక మేము ఆ టెన్నిస్ ప్రాబ్లం కూడా చేపించేసుకుంటాం.